హనుమకొండ జిల్లా ఐనవోలులో సంచలనం సృష్టించిన మహిళ ఇద్దరు కుమార్తెల హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరుసగా ఆడపిల్లల్ని కంటోందంటూ భార్యను, కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను అమానుషంగా ఈత కొలంలో తోసేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్తతో పాటుగా మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు వైద్యులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో ఈ నెల 1న ఈత కొలనులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తల్లి కుమార్తెల కేసులో అసలు నేరస్తుడు భర్త అజారుద్దీనే అని పోలీసులు తేల్చారు. నిందితుడు అజారుద్దీన్ను, అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పున్నెలకు చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ ఇదే గ్రామానికి చెందిన మృతురాలు ఫర్హాత్ను 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వీరికి హుమేరా, ఆయేషా ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు కావాలి అన్న కోరికతో భార్య 2 సార్లు గర్భం దాల్చిన అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి అందులో ఆడపిల్లే అని తేలటంతో అబార్షన్ చేయించాడు. ఇదే సమయంలో నిందితుడు దూరపు బంధువైన ఓ మైనర్ బాలికపై ప్రేమ పెంచుకుని పెళ్లి చేసుకుంటారని చెప్పగా భార్యా బిడ్డలున్నందున ఆమె పెళ్లికి నిరాకరించింది. మళ్లీ భార్య ఫర్హాద్ గర్భం దాల్చడంతో తమకు తిరిగి ఆడపిల్ల జన్మిస్తుంది అనే భయంతో నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా పలుమార్లు మృతురాలితో గొడవపడ్డారు. ఇంకో వివాహం చేసుకోవాలంటే భార్యా పిల్లలు బతికుంటే సాధ్యం కాదని భావించి పథకం ప్రకారం వారిని చంపేశాడని సిపి తెలిపారు. అక్యూజ్ ఎవరైతే అజరుద్దీన్ ఉన్నాడు, రిలేటివ్ లోనే ఆమె మైనర్ గర్ల్, ఆమె తోటి లవ్ అఫేర్ పెట్టుకోవడానికి అది కూడా ట్రై చేసిండు. ఇప్పుడు మనకి ఇది కంప్లైంట్ వస్తే దాంట్లో ఒకటి సెపరేట్ రిపోక్సో చట్టం కింద ఒకటి కేసు మామనూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. నీకు పిల్లలు ఉన్నారు, సో నాకు నా వెంట ఎందుకు పడుతున్నావని. సో అప్పుడు ఆమెకి చెప్పిండు, అది నాకు భార్య లేకపోతే, భార్య ఉండకపోతే, పిల్లలు ఉండకపోతే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా. సో దట్ ఆల్రెడీ ఇతనికి ప్లానింగ్ ఉంది దట్ అది వైఫ్ ని, పిల్లల్ని అందరినీ ఎలిమినేట్ చేసుకుంటారని. అల్టిమేట్లీ ఫర్ వాంట్ ఆఫ్ బాయ్ చైల్డ్ శ్రీధర్ని వెంచర్ ఉంది, అక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ నడుపుతారు. ఫస్ట్ సాయంత్రం 7:30కి టైంకి వీళ్ళకి క్లోజింగ్ టైం ఉంటారు కాబట్టి ఐస్ క్రీమ్ తినిపిస్తామని, అట్లా వాళ్ళకి మీరు ఇక్కడికి రండి అని వాళ్ళకి అందరికి చెప్పిండు. పూల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ అవన్నీ కూడా ముందు ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. ఆమెని లోపలికి పుష్ చేసిండు. ఇద్దరు చిన్న పాపలు ఉండే, వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్ లోకి పుష్ చేసిండు. చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు దట్ నేను యూరిన్ కి వెళ్ళినప్పుడు అది వీళ్ళు ఇక్కడ అది యాక్సిడెంట్లీ దీంట్లో అది మునిగి చనిపోయారని. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడితో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేశామని సిపి వెల్లడించారు. ఫస్ట్ ఈయన ఏమనే ఉన్నాడు, హస్బెండ్ ఆఫ్ ద లేడీ. అట్లాగే చాంద్ పాషా అయిన ఫాదర్, దెన్ సాలేహా ఈమె మదర్, షరఫుద్దీన్ ఇతను బ్రదర్ అవుతాడు. ఇంత ముందు జరిగిన అబార్షన్స్ లో అట్లాగే సెక్స్ డిటర్మినేషన్ లో వాళ్ళకి సాయం ఇచ్చారు. శ్రవంతి ఈమె ప్రైవేట్ నర్స్ గా పని చేస్తుంది. థర్డ్ ప్రెగ్నెన్సీ ఉందో దాంట్లో డిటెక్షన్ గానీ, అబార్షన్ గానీ మొత్తం కీలక రోల్ ప్లే చేసింది. అట్లాగే డాక్టర్ పార్థు ఉపేందర్ హాస్పిటల్ నడుపుతారు ఈయన నెకొండలోనే, ఇతనిది కూడా మెయిన్ పాత్ర ఉంది. నెక్స్ట్ 4th ప్రెగ్నెన్సీలోని. దెన్ మనోహర్ అని ఉన్నాడు, ఇతను ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు కానీ అన్న కూడా మీడియేటర్ గా పని చేశాడు. లింగాల నరేష్ ఇతను కూడా మీడియేటర్ గా పని చేసిండు. ఇతను ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు కొండపర్తిలో. అట్లాగే సట్ల రాజు ఇతను కూడా మీడియేటర్ గానే ఉన్నాడు. ఇతనిది పున్నేలు విలేజ్ లోనే ఉంది. వంక్ డోట్ భద్రు అని ఉన్నాడు, ఇతనిది ఒకటి ఇది చిన్న మెడిసిన్ ది షాప్ ఉంది. ఇతను కూడా అది మీడియేషన్ చేసుకుని వాళ్ళకి కాంటాక్ట్ అంతా చేయించడం అట్లా చేయడం జరిగింది. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ పూర్ణిమ అని 4th ప్రెగ్నెన్సీ, దాంట్లో అబార్షన్ ఏమే చేసింది. అట్లాగే రావాలి అని డాక్టర్ ఉంది ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ కాజీపేట్, ఈమె రిసెక్స్ డిటర్మినేషన్ లో అప్పుడు వీళ్ళకి సాయం చేసింది. వీళ్ళిద్దరు డాక్టర్స్ ప్రెసెంట్ ఫరారీలు ఉన్నారు, మన దగ్గర లేరు. వాళ్ళని కూడా అది త్వరలోనే అరెస్ట్ చేస్తాము. డాక్టర్ పూర్ణిమ మీద ఇంత ముందు 4 కేసెస్ ఉన్నాయి, అన్ని కూడా అబార్షన్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. డాక్టర్ పార్థు మీద అది ఈయన మీద కూడా 4 కేసెస్ ఉన్నాయి. శ్రావంతి మీద 3 కేసెస్ ఉన్నాయి. మనోహర్ ల్యాబ్ టెక్నీషియన్ మీద 1 కేసు ఉంది ఇంతకుముందు. పరారీలో ఉన్న ఇద్దరు వైద్యులను త్వరలో అరెస్ట్ చేస్తామని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. లింగ నిర్ధారణ చేసే వైద్యులకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వాలని సూచించారు.